ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారం చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాని విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో ప్రజల్లో బీజేపీ గ్రాఫ్ పెంచేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గత వారమే రైతులకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా సామాన్యులకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే వంట గ్యాస్ సబ్సిడీ కొనసాగింపు. ఉజ్వల యోజన ద్వారా అందిస్తున్న 300 రూపాయల రాయితీని మరో 9 నెలల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇటీవల 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించింది కేంద్రం. తాజాగా 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై సబ్సిడీని కొనసాగించేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఎన్నికల ముందే ఉజ్వల యోజన సిలిండర్లపై 300 రూపాయల సబ్సిడీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ రాయితీని వచ్చే ఏడాది 2025 మార్చి చివరి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో పాటు 5 కేజీల సిలిండర్ ధరపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2025 మార్చి తర్వాత సబ్సిడీ కొనసాగించాలా వద్దా అనే విషయంపై అప్పుడే నిర్ణయం తీసుకోనుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర సర్కార్ 12,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే ఒక కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. 300 రూపాయల సబ్సిడీ కొనసాగింపు నిర్ణయం సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది 2025 మార్చి వరకు 300 రూపాయల రాయితీతో సిలిండర్స్ కొనుగోలు చేయొచ్చు. పేదలకు ఉచితంగా సిలిండర్ కనెక్షన్ అందించేందుకు ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ 2016లో అందుబాటులోకి తీసుకొచ్చింది. సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ ఉచితంగా అందిస్తోంది. ఇప్పటి వరకు 10 కోట్ల కుటుంబాలకు ఉజ్వల స్కీమ్ సిలిండర్లు అందించినట్లు కేంద్రం తెలిపింది.